అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోమటిరెడ్డి మీకు సపోర్ట్ చేస్తున్నారు అనే మాట వినిపిస్తోంది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానని నువ్వు ఎందుకు వద్దంటావు? అందరినీ మోడీ భక్తులందరూ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. బుర్ర నరసింహ గారు ఏం చెప్తాడు? కాంగ్రెస్ వస్తే ఖాళీ బిందెలు, ఆయన వస్తే లంకె బిందెలు అంట. ఏడవున్నాయా లంకె బిందెలు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ, మేమే ఇక్కడ ఖర్చు పెట్టాలి, మేమే ప్రజల బాగోగులు చూడాలి. ఖాళీ కుండలు అనేది ఆ డైలాగ్ కాదు. ఖాళీ కుండలు అనేది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి డైలాగ్. వచ్చే ఎన్నికల్లో మీరు మోడీ బొమ్మ పెట్టుకొని ఓట్లు అడగదలుచుకున్నారా? లేదు ఐజే బూర నరసయ్య గౌడ్ భువనగిరి ప్రజలకు ఇది చేస్తానని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రెండు ఏం హామీ ఇవ్వబోతున్నారు? భువనగిరి ఫోర్టు 5 years ముఖ్యమంత్రి, ఆయనకు ఏదో ఎవడో భువనగిరి ఫోర్ట్ టచ్ చేస్తే అధికారం పోతుందని ఎవడో పిచ్చోడు చెప్పిండు. భువనగిరి టికెట్ కోసం బూర నరసయ్య గౌడ్ ఎంత ఇచ్చారు అసలు? బీజేపీలో డబ్బు తీసుకున్నట్లు ఎవరికన్నా అనుమానం వచ్చినా ఆ నాయకుడు రాజకీయ జీవితం క్లోజ్ అవుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారని ఏమైనా అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా? మీకేమైనా టచ్లో ఉన్నారా? ఓపెన్ చెప్పిండు. ఓపెన్గా చెప్పని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నుంచి అక్షంతలు పడతాయేమో, అపనమ్మకం పడతాయేమో అని. ఇక్కడ భువనగిరికి సంబంధించి 4 లక్షల మెజారిటీతో గెలుస్తూ ఉంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఈరోజు నేను వాళ్ళ గురించి ఎక్కువ రియాక్ట్ కాదలుచుకోలే. ఎందుకంటే ఇప్పుడు ఆయన కొత్తగా ఏదో ఇన్ఛార్జ్ ఇచ్చిందంట. మరి ఈటెల రాజేందర్ గారు అలాగే తర్వాత రఘునందన్ గారు వీళ్ళు కూడా మా యొక్క ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నిజంగానే అలా జరుగుతున్నాయి అంటున్నారా? మరి అంటే మీ బీజేపీకి సంబంధించినంత వరకు తెలంగాణలో డ్యూరింగ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫోన్ను ముఖ్యులది కాలేదంటే ఆశ్చర్యపోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.